రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా వీళ్ళే 20,000 ఇస్తారంట. అంటే కేంద్రంతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తామన్నారు కదా, మరి కేంద్రం 6,000 ఇస్తుంది. మరి కేంద్రంతో పాటు కలుపుకుంటే 26,000 కదా ఏటా, 26,000 కదా ఏటా ఇవ్వాల్సింది. అలాంటిది మరి 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఫస్ట్ సంవత్సరం రైతు భరోసా ఏదైతే మీరు అంటున్నారో అన్నదాత సుఖీభవ అని చెప్పి అదెగ్గొట్టారు, ఇంకో సంవత్సరం ఇచ్చారు, ఇంకో సంవత్సరం ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మీరు ప్రతి రైతుకి మీరన్న ప్రకారం కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు మీరు ఇచ్చే పని అయితే 20,000 మీరు చెప్పిన మాట, 6,000 కేంద్రం, 26,000 ఈ 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఇప్పుడు దాకా కూడా మీరు చూసినట్టయితే ప్రతి రైతుకి మనం చూసినట్టయితే ఇప్పటిదాకా మీరు 20,000 ఇచ్చారు. ప్రతి రైతుకు కూడా 32,000 బాకీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా మనం చూసినట్టయితే వీళ్ళు 7 లక్షల మందికి కోత పెడతా ఉన్నారు. మేము మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 53.5 లక్షల మంది రైతులకు మేము రైతు భరోసా అందించాం. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ట్రాన్స్పరెంట్ గా శాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు ఇచ్చాము. అందులో రైతు భరోసా కూడా చాలా చక్కగా అమలు చేశాము. ఆ రోజు మేము 12,500 ఇస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి, రైతు రాజుగా ఉండాలి, రైతే రాజు అని చెప్పి భావించి 13,500 అంటే 1,000 పెంచి 5 సంవత్సరాలు 67,500 చొప్పున రైతన్నల అకౌంట్లోకి జమ చేసినటువంటి పరిస్థితులు గత జగనన్న పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. రైతులందరికీ కూడా ఇవి అందినాయి, ఇది వాస్తవం. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మీరు ఒక 7 లక్షలు కోత పెట్టి పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు.